గద్దె మీద కూర్చోబెడితే సుభిక్షమైన పాలన తీస్తుంది. రైట్, ఓకే రామ్మూర్తి గారు, మీరు అలానే ఉండండి. డాక్టర్ వంశా తిలక్ గారు, ఏం జరుగుతుంది? కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ప్రేక్ష పాత్ర పోషిస్తున్నారు. 12వ సంవత్సరం వచ్చింది. మరి మీరు ఎందుకు తెలంగాణలో ఇన్ని జరుగుతున్నాయి, మీరు ఎందుకు పట్టించుకోవడం? కాళేశ్వరం అంటే మీకు బాధ్యత లేదా? సో జాతీయ ప్రాజెక్టు హోదా ఎలాగూ ఇవ్వరు, బడ్జెట్లో డబ్బులు ఇయ్యరు. సో ఏం చేద్దాం అనుకుంటారు? తెలంగాణను అప్పుల పాలు అయిపోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ అప్పులేంటి, ఈ తిప్పలేంటి? బీజేపీ పార్టీ ఎందుకని మరి అధికారంలోకి మేమే వస్తాము అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇన్ని జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ హయాంలో 8-9 లక్షల కోట్ల అప్పులు జరిగినాయని. ఈ అప్పులు ఎందుకు ఇస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు చెప్పండి వంశా తిలక్ గారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మరి కాళేశ్వరం మీరు మాత్రం 3 సార్లు మీరే ఉన్నారు కేంద్రంలో మేమేమో కేంద్రంలో అవకతవకలు ఉంటే కేంద్రం బీజేపీ గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో పోలవరంకు 1,00,000 కోట్లు ఇస్తారు, ఇప్పుడు బనకచెర్లకు 80,000 కోట్లు ఇస్తున్నారు. వాళ్ళు అడిగినాయని చేస్తున్నారు. తెలంగాణకు మాత్రం మీరు ఏం చేయట్లేదు. తర్వాత ఇక్కడ ఏదో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నదని చెప్పుకుంటారు ప్రభుత్వంలో. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు అర్హత గల ప్రాజెక్టు తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు ఇందాక మాట్లాడుతుంది దాంట్లో కన్స్ట్రక్షన్లో అవకతవకలు జరుగుతున్నాయి, లేకపోతే 6 కోట్లు, లేకపోతే మీ పర్యవేక్షణ నిర్మాణాలు చెప్పనియండి సార్, నేను చెప్పనియండి. కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్గా ఫెయిల్యూర్ ప్రాజెక్టు. అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఎకరాకు